ప్రేమికుల రోజు రానే వచ్చింది. ప్రేమకు వయస్సు లేదు, హద్దు కూడా ఉండదు అన్నది నేటి యువత మాట. అందుకే ప్రేమ అనే భావన ఎప్పుడు పుడుతుందో చెప్పడం కష్టం. కానీ పొలిటికల్ ప్రపంచంలో కూడా ప్రేమికులుంటారు. రాజకీయం అంటేనే ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల ముందు ఉండాల్సిన పరిస్థితి. అలాంటి బిజీ సమయంలో కూడా ఒక జంట ప్రేమలో పడింది. పొలిటికల్ లవర్స్ అంటూ నెటిజన్ల నుండి పిలువబడుతున్నారు. వారే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నాయకురాలిగా పిలువబడే దివ్వెల మాధురి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకరేమో పొలిటికల్ లీడర్, మరొకరు సంప్రదాయ నృత్య డాన్సర్. వీరిద్దరి మనసులు పొలిటికల్ ప్రపంచంలో కలిశాయి. దువ్వాడ కుటుంబ వ్యవహారం సమయంలో మాధురి తెరపైకొచ్చారు. ఆ సమయం నుండి నేను వీడని నీడను నేనే, నేను నీ కోసం ఉన్నాను అంటూ దువ్వాడ వెంట ప్రతి చోట మాధురి కనిపిస్తున్నారు. తాము ప్రేమికులమని, ప్రేమకు వయసు అడ్డు కాదంటూ మాధురి పలు సందర్భాల్లో కూడా చెప్పారు. అలాగే తాము త్వరలో పెళ్లి చేసుకుంటామని కూడా ఈ పొలిటికల్ జంట చెప్పింది. అంతేకాదు, దువ్వాడ మైనింగ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో త్వరలో హైదరాబాద్ లో మాధురి శారీస్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారట. ఈ జంట నిరంతరం వార్తలు నిలవడం విశేషం. మీడియా ఇంటర్వ్యూస్ కి హాజరై ఎన్నో విషయాలు వెల్లడించారు. ఇప్పటికే దువ్వాడకు 2 కుమార్తెలు సంతానం, మాధురికి 3 సంతానం. కానీ వీరిద్దరిని కలిపింది మాత్రం ప్రేమ అనే బంధం అంటారు మాధురి. ఒక ఇంటర్వ్యూలో ఏకంగా తాము గత జన్మ ప్రేమికులమని, అది ఈ జన్మలో ఇలా రాసి పెట్టిందంటూ మాధురి అన్నారు. అంతటితో ఆగక దువ్వాడ రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఒక బిడ్డను కూడా అందిస్తాను అని మాధురి సంచలన కామెంట్స్ చేశారు. తమ వివాహానికి అందరినీ ఆహ్వానిస్తామని, చాటుగా వివాహం జరగదు అని ఈ జంట తేల్చి చెప్పేసింది. ఇటీవల ఇంటర్వ్యూలో ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఒకరికొకరు ప్రేమ ప్రతిజ్ఞ కూడా చేశారు. జీవితాంతం దువ్వాడ చేయి విడవను అంటూ అన్ని కష్టాల్లో సహధర్మచారిణిగా అండగా ఉంటాను అని దువ్వాడ చేతిలో చెయ్యేసి మాధురి ఒట్టేశారు. అదే స్థాయిలో దువ్వాడ తన కష్టాల్లో అండగా నిలిచిన మాధురికి ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరి ఇంటర్వ్యూస్ లవర్స్ డే సందర్భంగా వైరల్ అవుతున్నాయి. ప్రేమకు వయసు లేదు అనే మాట పొలిటికల్ జంటకి కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. న్యాయపరమైన అంశాలు అడ్డు ఉన్నాయని, అవి వీడిన వెంటనే వివాహం జరుపుకుంటామని అంటున్న పొలిటికల్ లవర్స్ దువ్వాడ, దివ్వెల మాధురికి ఆల్ ది బెస్ట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా లవర్స్ డే రోజు దువ్వాడకి, మాధురికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా వెల్లువ సాగుతోంది.